शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం.
తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. అయితే నక్షత్రము, పుట్టిన సమయము, తేదీ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార నామంలోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి నిర్ధారణ చేసుకోవాలి. ఆ అక్షరాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను తులారాశి కిందికి వస్తారు. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయం 14. ఆదాయ వ్యయాలలో చాలా తేడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. ఇక రాజపూజ్యం 6, రాజావమానము 3. పూజ్యం ఎక్కువ వాళ్ళల్లో ఉంది కనుక గౌరవ మర్యాదలు మీకు బాగానే లభిస్తాయి. సమాజంలో పనుల లోపల కూడాను సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరము గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువులు. వీటి యొక్క సంచారము, స్థానాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ప్రారంభంలో తులారాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటుంది. అయినప్పటికీ దశమ స్థానము, ఉచ్చ స్థానంలో గురు సంచారము కొంత కలిసి వచ్చేటువంటి అంశము. తదనంతరం ఏకాదశ స్థానంలో ప్రవేశించి ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు కనుక ఓవరాల్ గా గురువు యొక్క అనుకూలత ఈ తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అనుకూలంగా ఉంది. ఇక శనీశ్వరుడి విషయం ఆలోచించినట్టయితే శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, సంవత్సరం మొత్తం కూడాను అనుకూలంగా ఉన్నాడు. రాహువు పంచమంలో ఉన్నాడు డిసెంబర్ 5వ తారీఖు వరకు. తదనంతరం అర్ధాష్టమంలోకి వస్తాడు. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటివే. ఇక ఏకాదశ స్థానంలో ప్రారంభంలో కేతువు ఉన్నాడు, అది అనుకూలంగా ఉంటుంది. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది ప్రతికూలమైనటువంటి సంచారము. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థానాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నవి. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే తులారాశి వారికి అదృష్టము ఈ సంవత్సరము కలిసి వస్తుంది. గురు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో చాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టం మీ వైపుకు మొగ్గు చూపుతుంది. గురువులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ఉన్నత విద్యకు చాలా అనుకూలమైనటువంటి సమయము. విదేశీ ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. న్యాయ, ధార్మిక రంగాలలో పురోగతి కనబడుతోంది. అంటే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, సాంస్కృతిక కళారంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను చాలా అభివృద్ధి కనబడుతుంది ఈ సంవత్సరము. ఇక జూన్ ప్రారంభం నుండి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక దశమ స్థానము, కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం కూడాను కనుక ఈ స్థానంలో సంచరించడం మూలకంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. ఉద్యోగంలో మీరు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీరు కూడాను కొత్త బాధ్యతలను వేరే వారికి అప్పగించేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ప్రమోషను, శాలరీ లోపల ఎన్హాన్స్మెంట్ ఇలాంటివి చోటు చేసుకుంటాయి. హోదాలో మార్పులు కూడాను సంభవించే అవకాశాలు ఉన్నాయి. అధికారుల ప్రశంసలు, మన్ననలు పొందుతారు. ఇక సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏకాదశ స్థానం అవుతుంది కనుక అప్పుడు కూడాను మీకు లాభాలు బాగా కనబడుతున్నాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అంటే చాలా వైపుల నుండి, అన్ని వైపుల నుండి మీకు ఆదాయము సమకూర్చుకోవడము, రావడము అనేటువంటిది జరుగుతుంది. ఆశించిన ధన లాభము ఈ సింహరాశిలోకి ప్రవేశం మూలకంగా మీకు కలుగుతుంది. ఆదాయము బాగా సంతృప్తిగా ఉంటుంది. ఇక శని మీనంలో ఉన్నాడు.
అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానమే అయినప్పటికీ పాపగ్రహము 6వ స్థానంలో ఉండడము కొంత ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. మిగతా పనులకు ఆ శని యొక్క అనుకూలత ఉంటుంది. మీకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సహచరులతో చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ పనులపై వాటి యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఓర్పు, సమన్వయము, సహనశీలత అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయము. ఇక రాహువు కుంభరాశిలో ఉంటున్నాడు. అంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా కొంత మీరు పిల్లలపై మనస్సు నిలపడము, వారి యొక్క సెటిల్మెంటు, చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయం లోపల పిల్లల విషయంలో మీరు చేయవలసినటువంటి పనులపై కొంత శ్రద్ధ చూపడం అవసరము. ఇకపోతే సంతానానికి సంబంధించినటువంటి అన్ని విషయాల లోపల కూడాను మీకు సంతోషకరంగా ఉంటుంది ఈ సమయము. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడాను కనబడుతుంది. ఇల్లు, వాహనము మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాహు మార్పు మూలకంగా అర్ధాష్టమ స్థానంలోకి డిసెంబర్లో ప్రవేశిస్తున్నాడు గనక అప్పుడు కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపండి. కేతు సింహంలో ఉన్నాడు. ప్రారంభంలో సింహంలో ఉండడం మూలకంగా కొంత మీకు కలిసి వస్తుంది. ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి మిత్రుల మూలకంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత కొంత నిర్లిప్తత చోటు చేసుకునేటువంటి అవకాశం బాగా ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. భాగస్వామ్యంలో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలంగానే ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరము. పెట్టుబడులు కూడాను మీరు ఆలోచించి చేస్తారు. చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఇది ఉంది. ఇక విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. విద్యలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సమకూర్చుకుంటారు. సంతాన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సామాజికంగా మీకు గౌరవం లభిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, డిజైన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ సంవత్సరం బాగా అనుకూలమైనటువంటిది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను అవకాశాలు బాగా వస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత చోటు చేసుకుంటుంది. ఓవరాల్ గా మనం చూసినట్టయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సంవత్సరం బాగా లభిస్తాయి. సంవత్సరం ఆరంభంలో అనుకూలంగా ఉంటుంది. మధ్యలో కొంత ఇంటి విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మళ్ళీ సంవత్సరం చివరి లోపల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా మీరు బాగా ఆసక్తిని కనబరుస్తారు. ఈ సంవత్సరము చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరము మీరు కొంత నియంత్రణతో, ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్టయితే తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు కొంత విశ్లేషించి ఆలోచించి పనులు చేయండి. చాలా సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి. సద్గురువుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది.
తల్లిదండ్రులకు సేవ చేయండి. తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనైశ్చరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనైశ్చరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనైశ్చరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనైశ్చరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి. దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.